నమస్కారం. ఈ రోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనేది వస్తుంది. ఈ అధిక మాసం ఎందుకు వస్తుందంటే జ్యోతిష శాస్త్రపరంగా సౌరమానము, చంద్రమానము అని 2 రకాలుగా సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరిగింది. ఏ ముహూర్తమైనా చూసుకునేటప్పుడు సూర్యుడి సంచారాన్ని బట్టి ముహూర్తాలు చూసుకుంటే దాన్ని సౌరమానము అంటారు. ఏ ముహూర్తమైనా చూసుకునేటప్పుడు చంద్రుడి సంచారాన్ని బట్టి, చంద్ర బలాన్ని బట్టి ముహూర్తం నిర్ణయిస్తే దాన్ని చాంద్రమానము అంటారు. ఈ సౌరమానము, చాంద్రమానము చూసుకునేటప్పుడు సంవత్సరంలో కొన్ని రోజులు తేడాగా వస్తాయి. సౌరమానంలో చూసుకునేటప్పుడు ఎన్ని రోజులు వస్తాయో చాంద్రమానంలో చూసుకునేటప్పుడు అన్ని రోజులు రావు. తిథులలో హెచ్చు తగ్గులు అనేవి వస్తూ ఉంటాయి. సౌరమానము, చాంద్రమానం అనే 2 సిద్ధాంతాల వల్ల తిథులలో వచ్చేటటువంటి హెచ్చు తగ్గులను సరిచేయటానికి వచ్చే మాసాన్నే అధిక మాసము అనే పేరుతో పిలుస్తారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అధిక మాసము శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన మాసము. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసము అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఈ అధిక మాసంలో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక మంత్రశాస్త్రపరంగా ఓం పురుషోత్తమాయ నమః ఈ శక్తివంతమైన విష్ణునామాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. అంటే మామూలు సమయంలో చేసే పూజల కంటే అధిక మాసంలో చేసే పూజలు కానీ, దానాలు కానీ ఇంకా విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాయి. అయితే అధిక మాసానికి సంబంధించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో కొన్ని నియమాలు చెప్పారు. వాటిల్లో ముఖ్యమైన నియమం ఏంటంటే అధిక మాసంలో శుభ కార్యక్రమాలు నిర్వహించకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇటువంటివేవి కూడా అధిక మాసంలో నిర్వహించరాదు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అధిక మాసంలో ఇచ్చే దానాలు మాత్రం మామూలు సమయంలో, మామూలు మాసాల్లో ఇచ్చే దానాల కంటే విశేషమైన ప్రయోజనాలు కలిగింపజేస్తాయి. అధిక మాసంలో పాలు, బెల్లం దానం ఇస్తే చాలా మంచిది. మీకు వీలైనప్పుడల్లా పాలు, బెల్లము ఎవరికైనా దానం ఇవ్వండి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే 14 సంవత్సరాల పాటు అద్భుతమైన ఐశ్వర్యం మీకు లభించాలంటే అధిక మాసంలో మీ చేత్తో గుమ్మడికాయ దానం ఇవ్వాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. గుమ్మడికాయ, అరటి పండ్లు ఈ 2 కలిపి అధిక మాసంలో దానం ఇవ్వండి. 14 సంవత్సరాల పాటు జీవితంలో ఖచ్చితంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీ సంతానం జీవితంలో అభివృద్ధి సాధించాలంటే అధిక మాసంలో గుమ్మడికాయ, పనసపండు ఈ 2 కలిపి దానం ఇవ్వాలి. దానివల్ల పిల్లలు బాగుంటారు, పిల్లలు జీవితంలో బాగా వృద్ధిలోకి వస్తారు. అలాగే ముత్తైదువులకు పనసపండు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పనసపండు కుళ్ళిపోకుండా, బాగా మాగిపోకుండా అప్పుడే పక్వానికి వస్తున్నటువంటి పనసపండుని అధిక మాసంలో ముత్తైదువులకు దానమిస్తే దీర్ఘ సుమంగళీ తత్వం మహిళలకు కలుగుతుంది. ఇంట్లో సభ్యులకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే పరమ పవిత్రమైన అధిక మాసంలో, పురుషోత్తమ మాసంలో ఎవరైనా సరే 33 అరిసెలు దానం ఇస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 33 అరిసెలు ఎందుకు దానం ఇవ్వాలో మనకి కంచి పరమాచార్యుల వారు, నడిచే దైవం చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చెప్పారు. అమ్మవారి శక్తిని ప్రచోదనం చేసుకోవాలంటే అమ్మవారికి సంబంధించిన 32 శక్తులు, 32 శక్తులు దాటి వెళ్ళాలి. అప్పుడే అమ్మవారి శక్తిని ప్రచోదనం చేసుకోవచ్చు. ఆ 32 శక్తులు దాటి వెళ్ళటానికి, అమ్మవారి అనుగ్రహం పొందటానికి అధిక మాసంలో 33 అరిసెలు దానం చేయాలి. ఈ దానాలలో ఏ దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పితృకార్యాల విషయంలో కూడా అధిక మాసంలో ఒక నియమం ఉంది. ఎవరైనా అధిక మాసం వచ్చినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే అలాంటి వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యాలు చేయాలి, మళ్ళీ నిజమాసంలో కూడా పితృకార్యాలు చేయాలి. అలా కాకుండా మామూలుగా నిజమాసాల్లోనే శరీరం విడిచిపెడితే అధిక మాసంలో పితృకార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. అంటే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఇవ్వటం ఇటువంటివి అధిక మాసంలో నిర్వహించాల్సిన అవసరం లేదు. మీ పితృదేవతల శరీరాన్ని అధిక మాసంలో విడిచిపెడితేనే అధిక మాసంలో, నిజమాసంలో 2 మాసాల్లో కూడా పితృకార్యాలు చేయాలి. అలా కాకుండా మామూలుగా నిజమాసాల్లో గనక శరీరాలు విడిచిపెడితే కేవలం నిజమాసంలోనే పితృకార్యాలు నిర్వహించాలని ధర్మశాస్త్రాల్లో చెప్పారు. అధిక మాసంలో పుట్టినరోజు రావటం చాలా ప్రాధాన్యత అని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అధిక మాసంలో పుట్టినరోజు వచ్చినప్పుడు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకొని ఆ తర్వాత బెల్లంతో పొంగలి తయారు చేసి శివాలయ ప్రాంగణంలో పంచిపెడితే అపమృత్యు దోషాలన్నీ తొలగి
తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చని ధర్మశాస్త్రవచనం. ఇన్ని ప్రత్యేకతలు అధిక మాసానికి ఉంది. కాబట్టి పురుషోత్తమ మాసమైనటువంటి అధిక మాసంలో మీరు చేసేటటువంటి మంత్రజపాలకు ఎక్కువ శక్తి రావాలంటే, విష్ణు కృపకు పాత్రలు కావాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం పురుషోత్తమాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.